నమస్కారం. నేను మీ డాక్టర్ జ్యోతిష్మతిని. ఈరోజు వీడియోలో మనము 3D స్కాన్ అంటే ఏంటో దాని గురించి తెలుసుకుందాం. నార్మల్గా మనం మూవీస్ చూస్తుంటాం కదా, 2D 3D అంటే నార్మల్ పర్దా మీద కనిపిస్తే అది 2D అనమాట. సో దానికి ఒక థర్డ్ డైమెన్షన్ యాడ్ అయితే 3D అంటే థర్డ్ డైమెన్షన్. సో మనం స్కాన్ చేసేటప్పుడు కూడా మనకి ఇంటర్నల్ ఆర్గన్స్ని కనుక 3D విధంగా చూపిస్తే దాన్ని 3D స్కాన్ అని అంటాం. నార్మల్గా ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ లోపల గర్భసంచి యొక్క షేప్ అనేది చాలా ముఖ్యం. ఈ షేప్ అనేది మనకి 2D స్కాన్లో కూడా తెలుస్తుంది, బట్ ఇంకా క్లారిటీతో 3D స్కాన్లో తెలుస్తుంది. ఎస్పెషల్లీ ఏవైతే గర్భసంచిలో ఒక్కొక్కసారి కొన్ని పొరలు కానీ కాయలు అంటే పాలిప్స్, సెప్టమ్, గర్భసంచి షేప్ కొంతమందికి డబుల్ యూట్రస్ ఉంటుంది, అంటే రెండు గర్భసంచులు ఉంటాయి. అట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం మనకి 3D స్కాన్లో చాలా క్లియర్గా తెలియడం జరుగుతుంది. అసలు ఈ 3D స్కాన్ పిక్చర్ ఎలా క్రియేట్ అవుతుంది? ఇప్పుడు మనం ఒక కొబ్బరికాయని కనుక నిలువుగా కట్ చేసామనుకోండి, కట్ చేసి చూసాక మనకి ఎలాగైతే పైన పీచు, మధ్యలో టెంక, తర్వాత కొబ్బరి ఎలా అయితే 3 లేయర్స్ లాగా ఉంటుందో, సిమిలర్గా గర్భసంచి కూడా పియర్ ఫ్రూట్ షేప్ లోపల ఉంటుందన్నమాట. దాన్ని మనం ఒకవేళ నిలువుగా కట్ చేస్తే మనకి ఎలా కనిపిస్తుంది? పైన అవుటర్ లేయర్, మిడిల్ లేయర్, ఇన్నర్ లేయర్ అని ఉంటాయి. ఇన్నర్ లేయర్ ఎండోమెట్రియం, అందులోనే మనకి బేబీ అనేది ఇంప్లాంటేషన్ జరుగుతుంది. అయితే దీన్ని నిలువుగా కట్ చేసి చూస్తే ఆ ఇన్నర్ లేయర్ అనేది సాధారణంగా నార్మల్ యూట్రస్లో ఒక ట్రయాంగిల్ షేప్ లోపల ఉంటుందన్నమాట. ఈ షేప్ అనేది తేడాలు వస్తే కూడా ఒక్కొక్కసారి పిల్లలు అవ్వడంలో ఇబ్బంది ఉంటుంది. సో ఈ షేప్ నార్మల్గా ఉందా లేదా తెలుసుకోవడానికి మనం ఇంటర్నల్ స్కాన్ చేసేటప్పుడు 3D ప్రోబ్ ఉన్న మెషిన్లో మనం 3D కనుక ఆన్ చేసుకొని చూసుకుంటే మనకి ఈ గర్భసంచి లోపల కూడా ఇంటర్నల్గా ఎలా ఉందో తెలుస్తుంది. సో కొన్ని ఇమేజెస్ మీకు ఇప్పుడు డిస్ప్లే చేస్తాము. ఒక నార్మల్ 3D స్కాన్ ఇలా ఉంటుందన్నమాట. ఒకవేళ మనకి పొర అంటే సెప్టమ్ ఉందనుకోండి, ఈ అప్పర్ పార్ట్ ట్రయాంగిల్ లాగా కాకుండా కింద ఒక డిప్రెషన్ అంటే మిడిల్ లేయర్ మధ్య లోపల లేయర్లోకి గ్రో అవుతుంది. దాన్ని మనం సెప్టమ్ అని అంటాం. ఒక్కోసారి ఇందులోపల పాలిప్స్ అంటే చిన్న చిన్న కాయలు లాంటివి కనిపిస్తాయి. సో ఇటువంటివి 2D స్కాన్లో కనుక్కోవడం కష్టం అవుతుంది. షేప్ కూడా సింగిల్ బదులు 2 ఉందనుకోండి, ఇవన్నీ మనం 3D స్కాన్లో కనుక్కోవచ్చు. సో చాలామంది చాలా సంవత్సరాలు ట్రై చేసిన స్కాన్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి, పిల్లలు అవ్వట్లేదు అని మన దగ్గరికి వచ్చినప్పుడు 3D స్కాన్లో ఈ చిన్న చిన్న విషయాలు కనుక మనం కనుక్కోగలిగి వాటి ట్రీట్మెంట్ యాక్చువల్లీ రిలేటివ్లీ ఈజీ అండ్ ఇంపార్టెంట్. అంటే మనం అవి ట్రీట్ చేస్తే పిల్లలు అయ్యే అవకాశాలు చాలా ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. సో ఎటువంటి చిన్న పాలిప్స్ ఉన్న పాలిప్ తీసేయడం ద్వారా, సెప్టమ్ క్లియర్ చేయడం ద్వారా మనకి ప్రెగ్నెన్సీ అనేది నిలబడే ఛాన్సెస్ పెరుగుతాయి. సో ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ కోసం వచ్చేవాళ్ళు 3D స్కాన్ చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. హలో వ్యూవర్స్, మీకు ఇంకెటువంటి డౌట్స్ ఉన్నా, ఫర్టిలిటీకి సంబంధించి ఎటువంటి అనుమానాలు ఉన్నా కూడా మీరు మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికి నెక్స్ట్ వీడియోస్లో మేము సమాధానాలు చెప్తాం.